నమస్కారం. లైవ్ షోకి స్వాగతం. ముందుగా అతిథుల పరిచయం. శ్రీ పురుషోత్తం రెడ్డి గారు, రాయలసీమ మేధావుల ఫోరం కన్వీనర్, ప్రముఖ విశ్లేషకులు. శ్రీ నాగార్జున యాదవ్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, గతంలో స్కూళ్ల మౌలిక వస్తువుల కార్పొరేషన్ చైర్మన్గా పనిచేశారు. ఇప్పుడు కొన్ని ఆసక్తికరమైన వీడియోలు చూద్దాం. జగన్ లాగా ఒక ఛాన్స్ ఇవ్వద్దు ప్రచారం. బీహార్ ఎలక్షన్ ప్రచారంలో కూడా మిమ్మల్ని కలుసుకుంటున్నారు. బీహార్ కాదు, పుడుకున్నా కూడా అతనికి జగనే గుర్తొస్తాడు. ఆ లోకేష్ అనే వ్యక్తికి నిద్రపోతున్నా జగనే గుర్తొస్తాడు. బాబు కొడుకులకి ఇద్దరు జగనే గుర్తొస్తాడు. నాకు అర్థం కాల. 11 సీట్లు వచ్చినాయి అంటారు. ఎందుకయ్యా జగన్ గురించి భయపడతాను నాకు అర్థం కాలేదు. ఉదయచ్చుగా 11 సీట్లు వచ్చినండి, రోజు జగన్ గురించి భయపడటమే. అంటే జగన్ దేదీప్యమానంగా పెరుగుతున్నాడు, దినదిన ప్రవర్ధమానంగా పెరుగుతున్నాడు, ప్రజల్లోకి వెళుతున్నాడు. ఈ 16 మాసాలు సంవత్సరం 6 మాసాల్లో తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం చేసినటువంటి పరిపాలన మీద ప్రజలకు విసుగు చెందారు. మళ్ళీ జగన్ వస్తేనే బాగుంటుందని అనుకుంటున్నారు. ఇది వాస్తవం. అది వాళ్ళకి తెలిసింది, భయపడుతున్నారు. రైట్. మిగతా వీడియోలు చూడటానికి ముందుగా తిరుపతి వాస్తవ్యులైన మన పురుషోత్తం రెడ్డి గారు దీని మీద ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేస్తారో చూద్దాం. ఎందుకంటే ఆయన మరి శాస్త్ర విజ్ఞానానికి ఉన్న దీని ప్రకారం ఎర్రచందనం చెట్టుకి దాంట్లో ఉండే రసాయన పదార్థాలు కారణం, అందుకే ఎర్రగా ఉంటుందని శాంటైన్ అనేటువంటి ఒక ఎరుపు రంగు రసాయన పదార్థం ఉంటుందని శాస్త్రం చెబుతాం. సైంటిఫిక్గా ఉన్నటువంటి విషయం. కానీ ఒక ముఖ్యమంత్రి గారు, ఒక ఉప ముఖ్యమంత్రి గారు, ఒక మంత్రి గారైనటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ రకమైన ప్రచారం చేయటం ఎంతవరకు మంచిదా కాదా? ఆయన చెప్పేది వాస్తవమేనా? దాన్ని జనం నమ్మాలా లేక సైన్స్ని నమ్మాలా? ఇలాంటి ఇది మూఢనమ్మకం కింద వస్తుందా? వాస్తవంగానే జనం నమ్మాలా? పురుషోత్తం రెడ్డి గారు సంక్షిప్తంగా దీని మీద మీ అభిప్రాయం చెప్పండి. ఇలాంటివి ప్రచారం చేయటం అధికారంలో ఉన్నప్పుడు సరే, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏదో తోచినని మాట్లాడారంటే సరే, అదొక పద్ధతి. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత, ఒక బాధ్యతాయుతమైన ఉప ముఖ్యమంత్రి పదవిలో ఉన్న తర్వాత ఇలా మాట్లాడొచ్చా? ఇలాంటివి ప్రచారం చేయొచ్చా? కొమ్మినేని గారు, అందరికీ నమస్కారం. అంటే సైంటిఫిక్ జోలికి వెళ్ళట్లా, నేను వారు చెప్పినటువంటి నమ్మకాల జోలికే వెళ్తున్నాను. నమ్మకాలు ఏంటంటే, మహావిష్ణువు భూలోకానికి వచ్చి వారి కర్తవ్యాన్ని నిర్వర్తించే క్రమంలో వారి హామీ మేరకు తిరుమలలో పుట్టలో ఉంటారు. ఆ పుట్టలోకి ఒక గోవు రెగ్యులర్గా వెళ్ళి వాళ్ళ ఆకలి తీరుస్తూ ఉంటుంది. దీన్ని గమనించినటువంటి ఆ గోవు యజమాని ఇది కావాలనే చేస్తుందని చెప్పి మాట వేసుకొని కొడతాడు. కొట్టినప్పుడు మహావిష్ణువు బయటకు వస్తాడు. అప్పుడు ఆయనకి గాయం అవుతుంది. ఆ గాయం అయిన రక్తమే ఎర్రచందనం వేస్తున్నాడు. అది శుద్ధ తప్పు. అప్పుడు గంధం పోస్తారు. అంటే అది చల్లదనానికి చిహ్నం. మీరు తిరుమలలో ఎప్పుడైనా చూడండి, గుండు కొట్టుకున్న ప్రతి ఒక్కరు గంధమే పూసుకుంటుంటారు. అది ఆ రోజు నుంచి వచ్చిన సాంప్రదాయం. కాబట్టి ఇది జరిగింది. అంటే మన నమ్మకాల గురించి మాట్లాడుతుంది, నేను సైన్స్ గురించి మాట్లాడట్లేదు. కాబట్టి ఇది శేషాచల అడవుల్లో మాత్రమే ఎర్రచందనం కాదు, నల్లమల అడవుల్లో కూడా దొరుకుతుంది. కాకపోతే ఇంత శ్రేష్టమైనటువంటి దొరకదు. మా చిత్తూరు జిల్లాలో పర్మిషన్ ఇస్తే ప్రతి భూమిలో వేసుకోవచ్చు, అంటే అంత శ్రేష్టమైనది రాదు. కాబట్టి ఇది గంధానికి చిహ్నం తప్ప ఇంకోటి కాదు. వారు సినిమాటిక్ గా ఎవరికి చెప్పని కొత్త విషయం చెప్తే బాగుంటుందని ఇట్లా పప్పులో కాలేస్తుంటారు, అంతే తప్ప అది శాస్త్రం కాదు, సైన్స్ కాదు, నమ్మకం కూడా కాదు. అది మహావిష్ణువు, అది వేరే కథ. ఆయన ఎందుకు అట్లా మాట్లాడాడు అర్థం కాదు. అంటే ఇక్కడ జనరల్గా నేనైతే సైన్సే నమ్మాలి, సైన్సే జనానికి బోధించాలి తప్ప ఇలాంటి నమ్మకాల పేరుతో మూఢనమ్మకాలను ప్రచారం చేయకూడదని నమ్మేవాళ్ళలో నేను ఒక్కడిని, దాంట్లో ఏం మొహమాటం లేదు, చెప్తున్నాను. కానీ ఒక ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఇట్లాంటివి చెప్తే జనానికి ఏం సంకేతం ఇస్తున్నాడు? ఇప్పటికే మతం, కులం పేరుతోటి నానా అరాచకంగా రాష్ట్రం, దేశంలో పరిస్థితులు మారుతూ ఉంటే వీళ్ళు అవసరమైనప్పుడు సనాతనం అని, అవసరం లేనప్పుడు ఇంకోటని మాట్లాడిన వాళ్ళు ఇట్లాంటి ప్రచారం చేయొచ్చా? అది బాధ్యత అవుతుందా అన్నదే నా బాధ. ప్రచారం సైన్స్ ప్రకారం రాంగు, సాంప్రదాయం ప్రకారం కూడా అసత్యం. అది మీరు కొత్త విషయం చెప్పారు. సాంప్రదాయం కూడా కాదు అది సమస్య. అది జరిగింది, అది కాదు. ఆయన మహావిష్ణువు బయటకు వచ్చినప్పుడు గంధం పోస్తారు. నొప్పి మీరు ఎక్కడ ఇంట్లో కూడా బుడప తగిలినప్పుడు కానీ, దొబ్బ తగిలినప్పుడు కానీ మీరు శ్రీగంధం అంటారు. ఆ శ్రీగంధం పూసుకుంటే చల్లదనం వస్తుంది. అంటే ఇప్పుడు ఈయన చెప్పేది ఏంటంటే రక్తం కింద పడి చెట్టుకు ఎర్రచందనం చెట్టు అయిందని మీరు అంటున్నారు, అంతే కదా? అది శ్రీవారు ఉద్దేశపూర్వకంగా తన రక్తం వృధా కావద్దని చెట్ల రూపంలో, అది తప్పు. శాస్త్రం తప్పు, నమ్మకాలు తప్పు, రెండూ కాదు. అది ఆయన చెప్పింది రెండూ కాదు. ఆయన కొత్తగా ఎవరు చెప్పని విషయం చెప్దామని చెప్పినట్టున్నాడు, అది రివర్స్ అయింది. రైట్. నాగార్జున గారు, మీరు కూడా ఏమైనా మాట్లాడతారా? వదిలేద్దామా, వేరే వీడియోలోకి వెళ్దాం.
సార్ వేరే వీడియోకి వెళ్దాంలే సార్. రైట్. సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్ గారు తీసుకొచ్చేటువంటి కొత్త సిద్ధాంతాల గురించి మనం ఇప్పుడేం ఓకే నాకేం అభ్యంతరం లేదు. కాకపోతే ఆయన పురుషోత్తమ రెడ్డి గారు తిరుపతి వాస్తవ్యులు ఆ విషయాల మీద అవగాహన ఉంటుంది కాబట్టి ఆయన అట్లాగే ఆయన పురాణంలో ఉన్నది ఏంటో మన పురుషోత్తమ రెడ్డి గారు చెప్పారు కాబట్టి కొంత క్లారిటీ వచ్చింది. సైన్స్ అయితే ఇట్లాంటివి ఏమి ఉండవు, బట్ నమ్మకాలు పురాణాల్లో అయితే ఇట్లాంటివి ఉండే అవకాశం ఉంది. అది కూడా తప్పు చెప్పారనేది పురుషోత్తమ రెడ్డి గారి అభిప్రాయం. రైట్, ఇక మిగతా వీడియోలు చూద్దాం. ఈరోజు మీరు చూస్తే నాకు అనుభవం ఉంది, అన్నీ తెలిసిన డాక్టర్ని, నాకే నాడి అంతుపట్టలేదు. మీరు ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. అంటే అన్ని రోగాలతో రాష్ట్రాన్ని ఎక్కడికక్కడ భ్రష్టు పట్టించే పరిస్థితికి వచ్చారు. ఇప్పటికి కూడా మీరు అనుకుంటారు అన్నీ అయిపోతున్నాయని. చాలా కష్టపడుతున్నాం, అన్నీ చక్కదిద్దుతున్నాం, అక్కడి నుంచి అనేక సవాళ్ళను అధిగమిస్తున్నాం, వ్యవస్థలన్నీ ఘాట్లో పెట్టుతున్నాం. మళ్ళీ మనం వచ్చాం కాబట్టి ప్రపంచంలో అందరికీ నమ్మకం వచ్చింది. నేను కూడా పోయి చెప్పాను, రాబోయే రోజుల్లో మీకు ఇబ్బందులు ఉండవు, ఇది నా గ్యారంటీ, ఇది మా రాష్ట్రం, తప్పకుండా మీకు అండగా ఉంటానని హామీ ఇచ్చాను. రైట్. ఆయన మరి ఆ ఉపన్యాసం అంతా వింటే అనుభవం ఉందంటారు. ఆర్థిక పరిస్థితి అంతా గందరగోళంగా ఉంటే మరి ఆ డాక్టర్ గారు ఎందుకు బాగు చేయలేదు? నిత్యం అసత్యాలు మాట్లాడటం ఒక ముఖ్యమంత్రి గారి హోదాకి తగునా? ఏమిటి పరిస్థితి? నిజంగానే ఇందాక అంబటి రాంబాబు గారు అన్నట్లు ఆయన రోజు జగన్ గారి గురించి భయపడుతూ ఇట్లాంటివన్నీ మాట్లాడుతున్నారు అన్న అభిప్రాయం సహజంగానే కలుగుతుంది కదా. దీని మీద కూడా మళ్ళీ మాట్లాడదాం. అందశ్రీకి తెలంగాణ వార్తలు చూస్తే అందశ్రీకి పద్మశ్రీ ఇవ్వాలని కేంద్రాన్ని కోరతాం, తాజాగా మరోసారి లేఖ రాస్తాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఘటకేశ్వర్లోని స్మృతివనంలో అధికార లాంఛనాలతో అంత్యక్రియలు. అందశ్రీ పాడిమోసిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ పాల్గొన్న పలువురు మంత్రులు. మనీ లేదు, మట్టిపోద్దాం. ఇటీవలి వానలకు తెలంగాణలో మరింత తీవ్రంగా దెబ్బతిన్న రోడ్లు మట్టిపోసి తాత్కాలిక మరమ్మతులు చేసిన రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం నుంచి నిధుల కోసం ఎదురుచూపు. 1600 కోట్లు అవసరమనే అంచనా. రాష్ట్ర నివేదికలపై స్పందించిన కేంద్రం అంటూ మరొక వార్త ఇచ్చారు. ఏపీలో కూడా రోడ్ల పరిస్థితి అట్లాగే ఉంది సంగతి తెలిసిందే కదా. సొంత ఇంటి కళ నిజం చేసుకుంటున్న 3,192 పేద కుటుంబాలకు శుభాకాంక్షలు అంటూ పెద్ద ఎత్తున అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. దీంట్లో యథాప్రకారం పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ ఫోటోలు కూడా, మోడీ గారి ఫోటో కూడా వేశారు. నిజానికి ఇవి ఎప్పుడు వచ్చినటువంటి ఇళ్ళు ఏమిటి? నాగార్జున గారు చెప్పండి, ఇటువంటి వాటిలో రికార్డులు మీ దగ్గర బాగుంటాయి కదా. నిజంగానే ఈ ఏడాదిన్నరలో కట్టిన ఇళ్ళ, లేక జగన్ గారు కట్టిన ఇళ్ళకి ఈయన గృహప్రవేశం చేయిస్తున్నారా? సార్, ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయం చెప్పాలండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 18 నెలల తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఈరోజు 2 పేపర్లో ఒక పెద్ద ప్రకటన ఇస్తూ చెబుతుంది ఏంటంటే, మేము ఇల్లు కట్టించాము, 3 లక్షల ఇల్లు అని కట్టించామని చెప్పారు. సార్, ఈరోజు చాలా స్పష్టంగా చెబుతున్నాను, ఈ 18 నెలల కాలంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఒక్క నిరుపేద కుటుంబానికి కనీసం సెంటు స్థలం అన్నా ఇచ్చిందా? వేరేది ఏం అడగట్లా, సెంటు స్థలం అన్నా ఇచ్చిందా? లేదు, స్థలం ఇవ్వలేదు. కనీసం వారికి కావాల్సినటువంటి సిమెంట్ సదుపాయం కానీ, లేకపోతే వారికి కావాల్సినటువంటి ఉచిత ఇసుకకు సంబంధించినటువంటి సదుపాయం కానీ, వారికి కావాల్సినటువంటి మిగతా ఇనుము లాంటి విదేశాలని దేంట్లో అన్నా ఒక ప్రొక్యూర్మెంట్ జరిపిందా? జగన్మోహన్ రెడ్డి గారు భారతదేశ చరిత్రలోనే కాదు, ప్రపంచ చరిత్రలోనే ఖచ్చితంగా మహిళలకి సొంత ఇల్లు ఉండాలి, దాని ద్వారానే వాళ్ళకి సామాజిక గౌరవం దక్కిద్దని సుమారుగా 30 లక్షల మందికి ఇళ్ల పట్ట స్థలాలు ఇచ్చి, అక్కడ వివిధ సదుపాయాలు కల్పించి, దానికి సంబంధించినటువంటి 100 కోట్ల రూపాయలు, 1000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి వాళ్ళని యజమానులు చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తే, చంద్రబాబు నాయుడు గారు ఉద్దేశపూర్వకంగా కోర్టులకు ఎక్కి వాటన్నిటిని ఆపాలని ఎన్నో ప్రయత్నాలు చేసినా, ఎన్నో జగనన్న స్కీములు ఉంటాయి, ఎన్నో జగనన్న కాలనీలు ఉంటాయి, వాటన్నిటి పేర్లు మార్చి ఈరోజు ఎప్పుడో 90% పూర్తయిపోయి, జగన్మోహన్ రెడ్డి గాయంలో 90% పూర్తయినటువంటి ఆ ఇళ్ళకి ఈరోజు మీరు కలరింగ్ లేసి మేమే చేసేటువంటి కార్యక్రమం మీరు చేస్తుంటే చంద్రబాబు నాయుడు గారిని మనం ఏమని అనాలి చెప్పండి? కనీసం అవగాహన అయినా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఇటువంటి గొప్ప కార్యక్రమానికి మేము మళ్ళీ కంటిన్యూ చేస్తున్నానటువంటి చెప్పేటువంటి ప్రయత్నం కూడా చేయట్లా. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు చేసేటువంటి విషయాల గురించి, చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి విషయాల గురించి రాష్ట్ర ప్రజలందరికీ ఒక ఐడియా ఉంది. కాబట్టి ఎవరో పడేటువంటి కష్టాన్ని, ఎవరో తీసుకొచ్చినటువంటి కంపెనీల్ని
అన్నీ నేనే తీసుకొచ్చాను, అన్నీ నాకే కావాలి అనేటువంటి ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి 3 లక్షల ఇళ్ళకి వెళ్దాం. వాళ్ళు శంకుస్థాపన ఎప్పుడు చేశారు, వాళ్ళ పునాదులు ఎప్పుడు చేశారు, వాళ్ళు స్లాబ్లు ఎప్పుడు వేస్తారు, వీటన్నిటిపైన తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మీడియా వచ్చిద్దా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు వస్తారా, ఎవరు వచ్చినా కానీ హౌసింగ్కి సంబంధించి పూర్తి స్థాయిలో ఈరోజు 3 లక్షల ఏవైతే ఇల్లు ఉన్నాయో ఆ 3 లక్షల ఇల్లు జగన్మోహన్ రెడ్డి గారే కర్త కర్మ క్రియ. నిజంగా 3 లక్షల ఇల్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ప్రారంభమయ్యి ఈరోజు నిజంగా వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళు గృహప్రవేశం చేసుకున్నారంటే అది పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారి కృషే. నిజంగా వారందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి అభినందనలు తెలుపుతున్నాం. రైట్. పురుషోత్తం గారు. కుమిల్ గారు, బేసిక్గా ఒక సాధారణ సూత్రం, మనం సీనియర్ జర్నలిస్ట్ మీకు తెలుసు, కొత్త ప్రభుత్వం వచ్చి మొదటి ఏడాది 1.5 సంవత్సరం ప్రారంభం ఏం జరిగింది అది పాత ప్రభుత్వందే ఉంటుంది. శంకుస్థాపన, నిర్మాణం జరగాలి కదా, మినిమం ప్రాసెస్. ఆ ప్రాసెస్ చూసుకున్నప్పుడు ఒక ఇల్లు కట్టాలంటే మన సాధారణ ప్రజలు ఇల్లు మనం కట్టుకునే ఇల్లు అయినా 1 year పడుతుంది. ఇల్లు స్టార్ట్ చేసి ఎండి పాజిటివ్ కడితే ఈ ప్రభుత్వం వచ్చింది, తర్వాత నిలబడడం అన్ని చేసుకుని ప్రయారిటీలు వచ్చేసరికి టైం పడుతుంది. కాబట్టి ఇప్పుడు ప్రారంభిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు 32 లక్షల ఇళ్ళ పట్టాలు ఇచ్చారు. ఆయన టార్గెట్ ఏంటి, నేను ఇంకెక్కడైనా వెళ్ళి బహిరంగ సభలో ఇళ్ల పట్టా లేదు అని చెయ్యెత్తి అడిగితే ఒక్క చెయ్యి కూడా లేయకూడదు, ఆ రకంగా ఇవ్వాలని టార్గెట్తో 32 లక్షలు ఇల్లు చేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా దాదాపు 1.5 lakhs ప్రతి ఇంటికి వచ్చేట్టుగా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుకున్నారు. ఒక మంచి స్కీమ్ అది. కాబట్టి దాన్ని మీరు ఆ ప్రభుత్వం పేరు చెప్తారా చెప్పరా వేరే సంగతి, కానీ గత ప్రభుత్వం చేసిన దాన్ని కంటిన్యూ చేసి ముందుకు తీసుకెళ్తే మంచిదే. దాన్ని కొత్తగా 3 లక్షల మంది ఇప్పుడు తీసుకొచ్చారంటే దాని జమన్, ఎందుకంటే జగనన్న కాలంలో అందరూ స్టార్ట్ చేశారు కదా ప్రాసెస్, కాబట్టి వాళ్ళకి అర్థమవుతుంది. కాబట్టి ప్రభుత్వం ఇట్లాంటి విషయాల్లో పెద్ద ఫోకస్ పెట్టుకుంటే వాళ్ళకి వచ్చే ఉపయోగం అయితే ఉండదు. అంటే వీళ్ళు డైరెక్ట్గా రాశారు, మీరు గమనించండి. జూన్ 24 నుండి, అంటే కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత నుంచి ఇప్పటి వరకు 17 నెలల్లో ఎన్డీఏ ప్రభుత్వం నిర్మించిన 3,192,000 ఇళ్లకు పేదలకు అందించి వారి ఇంటి యజమానులను చేసే కార్యక్రమం అని డైరెక్ట్గా రాసుకున్నారు. ఓకే, ఇప్పుడు మేము పూర్తి చేసామని చెప్తే పర్లేదు. ఇప్పుడు ఇందాక నాగార్జున గారు అడిగినట్లుగా మరి ఇళ్ల స్థలాలు ఎవరు ఇచ్చారు, ఇళ్ల నిర్మాణానికి శాంక్షన్ ఎప్పుడు జరిగింది, ఇవన్నీ కూడా జనరల్గా అవగాహనకు వస్తాయి కదా. 100% కొమ్మిడి గారు, బాగా ఇళ్ల పట్టాలు తీసుకోండి, 3 లక్షలు ఫస్ట్ నోటిఫికేషన్ ఇవ్వాలి. ఇల్లు అది కొత్తగా వీళ్ళు చెప్పిన ప్రకారం జరిగితే ఏం చేయాలి, కొత్తగా ల్యాండ్ యాక్విజిషన్ చేయాలి. పాతది కాదు కదా, కొత్తది చేసుకోవాలనుకుంటే కొత్త ల్యాండ్ యాక్విజిషన్ చేసుకోవాలి, దాన్ని డబ్బులు చెల్లించాలి. జగన్మోహన్ రెడ్డి గారు 2 ఏళ్ళు అనుకుంటే కానీ శంకుస్థాపన వరకు రాలా ఈ ప్రాసెస్ నడవడానికి. మీకు కనీసం 6 నెలలు సంవత్సరాలు పడుతుంది కదా. కాబట్టి ఇది ఖచ్చితంగా గవర్నమెంట్ పాతది నిర్మించిన దాన్ని కంటిన్యూ చేశారు, దాని సంతోషమే, మంచి, దాని అభ్యంతరం లేదు. మేము చేసామని చెప్పుకునే అభ్యంతరం లేదు. 24 అనే పదం వాడకుండా ఉంటే ఈ సమస్య వచ్చి ఉండదు. మేము ఈ 3 లక్షలు ఇస్తున్నామంటే ఎవరైనా సరే మంచిదే అనుకుంటారు. 24 డేట్ వేసి మరి 12 తేదీ వేస్తే మళ్ళీ పాత ప్రభుత్వం ఆపద్ధర్మ ప్రభుత్వం అనుకుంటారేమని 24 ప్రమాణ స్వీకారం డేట్ వేసేసారు. ఇట్లాంటి ప్రయోగాలు చేయకుండా ఉంటే ఈ విమర్శలు, ఈ చర్చకి కూడా అవకాశం ఉండేది కాదు. రైట్. సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు సమయం ఆసన్నమైంది. తిరుమల లడ్డూను ప్రస్తావిస్తూ పవన్ కళ్యాణ్ ట్వీట్. ప్రపంచవ్యాప్తంగా హిందూ సమాజానికి తిరుమల తిరుపతి దేవస్థానం ఒక తీర్థయాత్ర కంటే ఎక్కువ ఒక పవిత్రమైన ఆధ్యాత్మిక నివాసం. తిరుపతి లడ్డు కేవలం తీపి పదార్థం కాదు, అది ఉమ్మడి భావోద్వేగం. ఎందుకంటే అది మా సమష్టి విశ్వాసం, లోతైన విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుంటుంది. ఇలా ఈయన చాలా ఘనంగా రాశారు. మరి అదే లడ్డూకి వ్యతిరేకంగా వీళ్ళు ఎన్ని ప్రచారాలు చేశారు. పై సనాతన బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సరిగ్గా ఇందాక రామ్నాథ్ గారి వీడియో వింటుంటే సరిగ్గా ఏడాది క్రితం ఇదే డిమాండ్ ఆయన చేశారట. మరి గవర్నమెంట్ ఏం చేసింది? పోనీ ఈయన రైట్, ఎంత సనాతన ధర్మం అంటున్నారు కదా, నిజంగా సనాతన ధర్మం పాటించే వారికి ఉండాల్సిన లక్షణాలు ఏంటి, అవన్నీ ఈ ఆధ్యాత్మికవేత్తలు చర్చించారు, అది వేరే విషయం. టీడీపీ నేత గోదాము నుంచే గోమాంసం ప్యాకింగ్. ఇది మరి సనాతన ధర్మం చెప్పేవాళ్ళు దీని గురించి ఎందుకు మాట్లాడట్లేదు? అలాగే మరోవైపు టీటీడీ వైపు నుంచి కల్తీ నెయ్యికి తావే లేదని ఈవో ధర్మారెడ్డి గారు చెప్తుంటే వాళ్ళు దానికి విరుద్ధంగా ఎందుకు ప్రచారం చేస్తున్నారు తెలుగుదేశం మీడియా? ఆయన పాలక మండలి నిర్ణయం సిట్టి వాళ్ళు అడిగారు మాజీ ఈవో ధర్మారెడ్డి గారిని, కల్తీ జరిగినా మీరెందుకు చర్యలు తీసుకోలేదు అన్న ప్రశ్నకు ధర్మారెడ్డి గారు ఇచ్చిన సమాధానం ఏంటంటే, అసలు కల్తీ జరగకుండానే యాక్షన్ ఎలా తీసుకుంటామని ఎదురు ప్రశ్నించినట్లుగా తెలుస్తోందని సాక్షిలో రాశారు. కల్తీ వ్యవహారంలో మీ
అలాగే వైవి సుబ్బారెడ్డి పాత్ర ఏమిటనే ప్రశ్నకు కల్తీయే జరగనప్పుడు తమ పాత్ర ఏముంటుందని ధర్మారెడ్డి స్పష్టం చేశారట. అలాగే పాలక మండలి నిర్ణయం మేరకు సంతకం చేశారా అని ఏసీబీ అధికారులు ప్రశ్నిస్తే చట్టబద్ధంగా చేసిన రికార్డులు ఉంటాయి, వాటిని చూస్తే మీకే అర్థమవుతుందని ధర్మారెడ్డి చెప్పారని సమాచారం అని వీళ్ళు రాస్తే, ఈనాడు వాళ్ళు ఏకంగా హైకమాండ్ ఒత్తిడితో కల్తీ నెయ్యి కొనుగోలు అని ధర్మారెడ్డి చెప్పినట్టుగా ఈనాడు వాళ్ళు వాళ్ళ తోచిందంతా రాసుకున్నారు. అలాగే వైవి సుబ్బారెడ్డి గారి పిఏ ఖాతా అండి. ఇప్పుడు ఆయన ఆ పిఏ మరి తెలుగుదేశం వాళ్ళ దగ్గర ఉన్నారు కదా, అసలు ఎందుకు కొనుగోలు కమిటీలో మంత్రి పార్థసారథి గారు కూడా సభ్యుడు కదా, ఆ రోజుల్లో వైసీపీలోనే ఉన్నారు కదా ప్రశాంత్ రెడ్డి గారు వాళ్ళు, మరి వాళ్ళ గురించి ఎందుకు అడగట్లేదు వీళ్ళు, ఎవరు ఒత్తిడి చేశారు? మరోవైపు ఏమో ఇంకోటి ఆంధ్రజ్యోతి వాళ్ళేమో కొంచెం భిన్నంగా పలానా ప్రశ్నలు వేశారని రాశారు, వీళ్ళేమో ఏకంగా ఇట్లా అన్నారని రాశారు. సో నిజంగా సనాతన ధర్మం పవన్ కళ్యాణ్ గారు పాటిస్తుంటే ఈ గోమాంసం గొడవ, పిఠాపురంలో కల్తీనేయి గొడవ, అవన్నింటినీ వదిలేసి మళ్ళీ లడ్డూ దగ్గరికి ఎందుకు వెళ్ళారు? లడ్డూకి అపచారం చేసింది ఎవరు? నిజంగా దుష్ప్రచారం చేసింది ఎవరు? జంతు కొవ్వు అని చెప్పి ఇప్పుడు మళ్ళీ కల్తీ అని ఎందుకు మార్చారు? సో ముందుగా నాగార్జున గారు. సార్, ముందుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి, లేకపోతే మనలాంటి హిందువులకి, లేకపోతే తిరుమల తిరుపతి దేవస్థాన భక్తులకి, వాళ్ళందరికీ మొదటగా ఒక స్పష్టమైనటువంటి విషయం ఒకటి కేటగారికల్గా క్లియర్గా చెప్పాలండి. 2019-24 మధ్య కాలంలోనే కాదు, 2019కి ముందు, అంటే చంద్రబాబు నాయుడు గారి పీరియడ్ అయినా కానీ, జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్ అయినా కానీ, లేకపోతే అంతకుముందు ఉన్నటువంటి ఎవరైనా పీరియడ్లో కానీ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి లడ్డూ ప్రసాదం విషయంలో కల్తీ జరగలేదు. దీంట్లో ఇది చెప్పడానికి మా దగ్గర ఎటువంటి భేషజాలు లేవు, నామూషీలు లేవు, రాజకీయాలు లేవు. ఎందుకంటే ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాదు, మొత్తం హిందువులకి, మొత్తం శ్రీవారి భక్తులకి సంబంధించినటువంటి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి అంశం. దీంట్లో రాజకీయాలు జొప్పించాలనేటువంటి ప్రయత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ రోజు చేయదు. ఖచ్చితంగా వీరు చేస్తున్నటువంటి విమర్శల్ని గతంలో సుప్రీంకోర్టు చాలా కేటగారికలుగా, మరొక రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే దీని గురించి మాట్లాడడానికి కూడా భయపడేటట్లు స్పందించింది. ఒక విచారణ జరగకుండా, ఒక ఎంక్వైరీ జరగకుండా, లేకపోతే ఒక ఎంక్వైరీ రిపోర్ట్ రాకుండా వేగ్గా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ విధంగా కల్తీ జరిగిందని చెప్పడమే కాదు, దాంట్లో అంటే నేను నోటితో చెప్పాల్సిన అవసరం లేదు, మరొకటి కొవ్వు కలిసింది కడానా అని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడాన్ని సుప్రీంకోర్టు కూడా ఆక్షేపించినటువంటి వైనం జరుగుతుంది. ఈరోజు దాని మీద ఏదో విధంగా రాజకీయ లబ్ధి జరగాలనేటువంటి ప్రయత్నం జరుగుతుంది. గతంలో మనందరం తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళాం, అందరం ప్రసాదం తీసుకున్నాం. ఆ ప్రసాదాన్ని ప్రిపేర్ చేసేది కూడా సద్బ్రాహ్మణులైనటువంటి అంశం. ఇదంతా జరుగుతున్నటువంటి ప్రాక్టీసు. నిజంగా మేము ఉత్తరప్రదేశ్కి చాలా దేవాలయాలకు వెళ్ళాం, లేకపోతే తమిళనాడుకి సంబంధించిన చాలా దేవాలయాలకు వెళ్ళాం. భారతదేశంలో ఒక పరిశుభ్రతకు సంబంధించి, లేకపోతే ఒక ప్రోటోకాల్కి సంబంధించి భారతదేశంలో కాదు ప్రపంచంలోనే ఒక బెంచ్ మార్క్ ఉందంటే అటువంటి బెంచ్ మార్క్ సృష్టించింది తిరుపతి దేవస్థానం. దీనికి సంబంధించినటువంటి వ్యవహారం ఎంతోమంది పరిపాలకులు, ఎప్పటి నుంచో వచ్చినటువంటి పరిపాలకులు కూడా ప్రతిసారి ఈ దేవస్థానం యొక్క అభ్యున్నతికి పోరాడారే కానీ ఎవరూ దాన్ని దిగజార్చాలంటే ప్రయత్నం చేయలేదు. అంటిల్ అన్లెస్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా మాకు సంబంధించినటువంటి గొల్లలకు సంబంధించినటువంటి ఆ విషయంలో దాన్ని పరిమితులకు చూపించిన, లేకపోతే అక్కడ గొల్ల మండపాన్ని కూల్చిన, ఇటువంటి కాంట్రవర్సీ పనులు చేసిన చంద్రబాబు నాయుడు గారు కానీ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏ ముఖ్యమంత్రి కూడా చేయలే. కాబట్టి ఈ సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ టీటీడీ బోర్డులో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్కరే ప్రాతినిధ్యం వహించలా. కేంద్ర ప్రభుత్వం నుంచి కొన్ని సిఫార్సులు వచ్చినాయి, వాటిని కూడా జగన్మోహన్ రెడ్డి గారు పిలిచారు. పక్కనటువంటి కర్ణాటక, తెలంగాణకు సంబంధించినటువంటి ప్రభుత్వాలు వచ్చినాయి, తమిళనాడు నుంచి ప్రభుత్వాలు వచ్చాయి. సో ఇటు ప్రతిష్టాత్మకమైనటువంటి టీటీడీ పరిపాలన సభ్యులుగా భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు, అన్ని ప్రాంతాలకు సంబంధించినటువంటి మనోభావాలు కూడా ఉన్నాయి. కాబట్టి వారి తాలూకా వాళ్ళ ఇంప్లిమెంటేషన్ రావడానికి వారి పాత్ర కూడా ఉండాలని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి గొప్ప నిర్ణయాల్ని ఎన్నో రకాలైనటువంటి వచ్చినాయి. మేము సపరేట్గా ఆడిట్ చేసాం, మరొకటి చేసాం, ఎన్నో రకాలుగా జరిగినాయి. ఈ ప్రాక్టీస్ని కూడా ఇబ్బందులకు గురి చేస్తూ, ఈ ప్రాక్టీస్ని కూడా తప్పు చేస్తూ, కేవలం రాజకీయాల కోసం, కేవలం రాజకీయాలకి సంబంధించినటువంటి లబ్ధి పొందడం కోసం
చంద్రబాబు నాయుడు గారు ఈ సమయంలో తను రాజకీయంగా ఇంత ఉన్నతమైనటువంటి స్థాయికి వచ్చి 4వ ముఖ్యమంత్రి అయ్యి తన రాజకీయ చరమాంక దశలో ఇటువంటి స్థాయికి దిగజారుతాడని అసలు నాకు అనిపించడమే కాదు కదండి, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు కూడా మాట్లాడేటువంటి సందర్భం. కాబట్టి ఈ రోజు కూడా చెప్తున్నాం, సరే మీరు ఎన్ని ఎంక్వైరీ కమిషన్ వేసుకున్నా ఎన్ని వేసుకున్నా కూడా ఖచ్చితంగా మేము తీసుకెళ్తాం. జనరల్ గా మాట్లాడారు. ధర్మారెడ్డి గారు చెప్పిన దాంట్లో వాళ్ళు ఎల్లో మీడియా రాసింది ఒక రకంగా రాసింది, ఆయన అట్లా చెప్పలేదు ఇట్లా చెప్పలేదని మరి వాళ్ళకి ఎవరు చెప్పారో. బట్ ధర్మారెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పినట్లుగా సాక్షిలో వచ్చింది. మీరు ఎందుకు అసలు కల్తీ జరిగినప్పుడు నేను ఎట్లా చర్య తీసుకుంటాను, వాళ్ళు ఆ సిట్టు వాళ్ళు కూడా జంతు కొవ్వు గురించి అడుగుతున్నట్లేరు, కల్తీ అని మాత్రమే వాడుతున్నట్టున్నారు, ఆ పదం వాడుతున్నట్టున్నారు. సో ధర్మారెడ్డి గారి వాదన మీద మీరు ఎట్లా స్పందిస్తారు? ఈనాడులో కావాలని రాశారా లేకపోతే ఏం జరిగింది? సార్, ఒకటి రాజకీయ లబ్ధి కోసమే ఎల్లో మీడియా రాసినా లేకపోతే ఎల్లో మీడియాకు తోకపత్రికగా ఉన్నటువంటి మిగతా వాళ్ళు రాసినా ఒకటి ప్రధానమైనటువంటి అంశం, ఈవోగా పనిచేసినటువంటి ధర్మారెడ్డి గారు ఇంకా 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 ముందుగానే స్పందించాల్సింది. సరే, ఈరోజు విచారణకు పిలిచిన తర్వాత ఈ రోజైనా స్పందించాడు, అంతటితో సంతోషం. సో ఈవో గారు ఉన్నా కానీ, ఈవో గారితో పాటు మిగతా వాళ్ళు ఉన్నా కానీ, ఎవరున్నా కూడా కల్తీ జరగనప్పుడు, ఆయన చెప్పింది 100% కరెక్టే, కల్తీ జరగనప్పుడు ఇక దాని గురించి మాట్లాడేదేసే ఉంది. లారీలు ఏదైతే ప్రొడక్షన్ కోసం వచ్చినటువంటి లారీ నెయ్యిలు అక్కడ వాళ్ళు తీసుకొచ్చినటువంటి సర్టిఫికేట్ చూస్తారు, దాంట్లో నుంచి శాంపిల్స్ తీసుకుంటారు, శాంపిల్స్ దానికి సంబంధించినటువంటి ల్యాబ్కు పంపిస్తారు, ల్యాబ్లో శాంపిల్స్ అనేవి పాస్ అయిన తర్వాతనే గేటు తీసి ఆ నెయ్యిని వాడేటువంటి సందర్భం ఉంటుంది. ఎప్పుడైతే అవి పాస్ అవ్వో వాటిని అక్కడి నుంచే వెనక్కి తీసుకొస్తారు. ఇది ఎప్పటి నుంచో జరుగుతున్న ప్రాక్టీసు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ప్రతి ఇయరు ప్రతి నెల డేట్ వైజ్గా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కాడి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దాకా ఎప్పుడెప్పుడు నెయ్యి ట్యాంకర్లు వచ్చినాయి, అవి ఏ ట్యాంకర్లు పాస్ అయినాయి, ఏ నెయ్యి అలౌ చేశారు, ఏ నెయ్యి అలౌ చేయలేదని స్పష్టంగా కేటగారికల్గా ప్రతి బ్యాచ్ నెంబర్తో సహా దానికి సంబంధించినటువంటి వాటి సహా చెప్పేటువంటి ప్రయత్నం జరిగింది. మళ్ళీ జరిగిన సిబిఐ ఎంక్వైరీలో మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తుల్ని ఇంక్లూడ్ చేసి ఏదో విధంగా మసిపూసి మారేడికాయ చేసేటువంటి కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ఎల్లో మీడియా ఈ రాజకీయ లబ్ధి కోసం జరిగేటువంటి వార్తా కథనాల్ని, వార్తా అంశాలని ఖచ్చితంగా మేము లీగల్గా కూడా ఎదుర్కొంటాం. ఖచ్చితంగా ఈ వ్యవహారాలన్నింటినీ సుప్రీంకోర్టు కూడా అజమాయిషీ చెలాయిస్తుంది. కాబట్టి వాస్తవాలన్నీ ప్రజలకు వస్తాయి. మేము చెప్పేదల్లా ఏంటంటే ఈ ట్రాప్లో పడకండి, అభివృద్ధి సంక్షేమం లాంటి మాటలు ఈ రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడుకోకుండా కేవలం హిందువులు మతాలు సంప్రదాయాలు లాగా భారతదేశంలో ఉన్నటువంటి వర్గాలని విచ్ఛిన్నం చేయడానికి డివైడ్ అండ్ రూల్ ప్రకారం పాలసీ ప్రకారం చేసేటువంటి ఈ వ్యవహారాలను మాత్రం నమ్మద్దనేది మరొకసారి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. రైట్. గోపాల్ రెడ్డి గారు తిరుపతి నుంచి. గోపాల్ రెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి సంక్షిప్తంగా. నమస్కారం సార్. ఇప్పుడు ఈ కుటుంబంలో ఇప్పుడు మామూలుగా లడ్డు యొక్క ప్రతిష్ట గురించి అప్పుడప్పుడు ఆయన గుర్తుకొచ్చినప్పుడల్లా మన పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఉంటారు. ఎందుకు మాట్లాడతారంటే నాకు విషయం అయితే అవగతం అవుతుంది సార్. కూతురులో లుకలుకలు స్టార్ట్స్ అయ్యాయి, పూర్తిగా పవన్ కళ్యాణ్ కు అసలు పట్టించుకోవడం లేదు చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం స్పష్టం అవుతుంది. ఎందుకంటే ఒక విషయం చెప్తుంది, నిన్న శ్రీచరి అనే అమ్మాయి, కడప అమ్మాయికి ఈ 2 కోట్ల ప్రభుత్వం ఇచ్చినప్పుడు ఒక పెద్ద యాడ్ వేశారు ఈనాడులో, దాదాపు ఎన్ని ఇష్టం అవుతుంది నాకు తెలియదు కదా, ఫ్రంట్ పేజ్ ఫుల్ యాడ్ వేశారు. యాడ్ లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, లేదా మన లోకేష్ గారు ఉన్నారు. అంటే డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఫోటో కూడా వచ్చి ఉండాల్సింది, లేదా క్రీడా శాఖ మంత్రి వచ్చి. కానీ ఆయన ఫీల్ కానప్పుడు మీరు ఎందుకు ఫీల్ అవుతారు? ఆయన పవన్ కళ్యాణ్ గారే ఫీల్ కావట్లేదు అట్లాంటి ఎన్ని జరిగిన ఆయన ప్రాధాన్యత తగ్గినప్పుడే, పవన్ కళ్యాణ్ ప్రాధాన్యత తగ్గినప్పుడే ఇటువంటి హిందూ పరమైన లడ్డు విషయాలు కానీ లేకపోతే మిగతా విషయాలు గుర్తుకొస్తున్నాయి. సనాతన బోర్డు గురించి ఇప్పుడు మాట్లాడింది అందుకోసం గుర్తుకొస్తున్నాయంటే ఎప్పుడైతే ఆయన కూటమి ప్రభుత్వంలో ఆయన ప్రాధాన్యత తగ్గుతారో వచ్చేదానికి, అంటే పొలిటికల్ గవర్నెన్స్ అనే దానికి, లేకపోతే మంత్రివర్గంలోనూ ఉల్లంకృషంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఫెయిల్ అని చెప్పేదానికి ఎంత కారణాలు ఏంటంటే వాళ్ళిద్దరి మధ్య అవగాహన లేదని సుస్పష్టంగా అర్థమవుతుంది. అప్పుడే
ఓకే, ధన్యవాదాలు. పురుషోత్తం గారు చెప్పండి, పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ సనాతన ధర్మం బోర్డు అని ఇప్పుడు మళ్ళీ ఎందుకు పెట్టారు? మరి విశాఖపట్నంలో గోమాంసం ప్యాకింగ్తో సహా అక్కడ అన్ని తెలుగుదేశం నాయకులు ఆయన ఎవరో చేస్తున్నారంట, పిఠాపురంలో కల్తీ అని వార్తలు వచ్చినాయి. వాటన్నింటినీ సనాతన ధర్మంలో భాగంగా ఆయన చూడరా? కేవలం ఏదో బోర్డు వేస్తే అయిపోతుందా? బోర్డు వేయమని గత ఏడాది అడిగారు, ఇప్పుడు అడుగుతున్నారు. మరి ఈ ఏడాది కాలంలో ఎందుకు చంద్రబాబు గారిని అడగలేకపోయారు? రెండో వైపు ఈ తిరుపతి లడ్డూకి ఎవరు అపచారం చేశారు? ఇప్పుడు ధర్మారెడ్డి గారు అసలు కల్తీయే జరిగినప్పుడు నేను ఎట్లా చెప్తానని ఆయన అడుగుతున్నారు. ఎల్లో మీడియా ఇంకో రకంగా రాసింది. సో ఈ రెంటి మీద మీ కామెంట్ చెప్పండి. కొమ్మినేని గారు, ఈరోజు మనం డిబేట్లో ప్రధానంగా చర్చ రావాల్సిన అంశం మామూలుగా అయితే ఈరోజు 175 నియోజకవర్గాల్లో జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు వేలాది మంది ప్రజలు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గలమిపోతున్నారు. కోటి సంతకాల దాంట్లో వారు మేధావుల్ని, న్యూట్రల్ పీపుల్ కూడా ఇన్వైట్ చేశారు. కానీ మేము కూడా సంతకాలు పెట్టాం. నేను చూశాను, ప్రజలు ఆతృతగా వచ్చి సంతకాలు పెడుతున్నారు. అంటే 1 కోటి మంది సంతకాలు పెట్టడం అంటే సాధారణ విషయం కాదు. 1 కోటి మంది సంతకాలు, వేలాది మంది ర్యాలీలు వస్తున్న సందర్భంలో ఈ టాపిక్ పక్కకు పోయి ఏ టాపిక్ వస్తా ఉందంటేనే అర్థం అవుతుంది దీని వెనకాల ఏముండొచ్చు అని. ఇది 2 రోజులే మళ్ళీ ఉండదు చూడండి. ఈ ర్యాలీలు అయిపోయిన తర్వాత మళ్ళీ వేరే టాపిక్లు వచ్చేస్తాయి. కాబట్టి టాపిక్ డైవర్షన్ చేసే ప్రయత్నం ఒకటి చేస్తారు. ఇది మొదటి అంశం. రెండో అంశం, తిరుమల శ్రీవారి దర్శనం దానికంటే ముందు పవన్ కళ్యాణ్ గారు సనాతన బోర్డు అంటాం, ఆయన విశాఖ ఎందుకు వెళ్ళలేదు? మరి ఆ సనాతన ధర్మవాసి కదా, పిఠాపురంలో కూడా కల్తీ నెయ్యి, చాలా దారుణమైన కల్తీ నెయ్యి జరిగినట్టుగా హిందూ సంఘాలు చెప్తున్నాయి కదా. సో వాటన్నింటినీ ప్రస్తావన ఎందుకు అసలు ఆయన పట్టించుకోవట్లేదు? నిజంగా ఆయన సనాతన ధర్మం మీద నమ్మకంతో చెబుతున్నారా, రాజకీయ అవకాశవాదంగా చెబుతున్నారా? అంటే సనాతన ధర్మం అంటే హిందూ ధర్మం, హిందువులందరూ ఆరాధించిన ధర్మంగా ఆయన మార్చేస్తున్నాడు. సనాతన ధర్మం పట్ల చాలా భిన్నాభిప్రాయాలు, దాంట్లో మహిళలకు ప్రాధాన్యత, అవన్నీ చాలా చర్చనీయాంశం ఉన్నాయి. అవేం చర్చ పెట్టాల. జనసేనకు సంబంధించి సనాతన ధర్మం అనేది ఒక భావోద్వేగమైనటువంటి అంశంగా ప్రజల్లోకి వదిలేస్తున్నాడు తప్ప సనాతన ధర్మం ఆయన పాటించట్లేదు. పాటించకుంటే ఇమీడియట్ గా వాళ్ళు మహిళా సంఘాన్ని రద్దు చేయాలి. మహిళలు రాజకీయాలకు రాకూడదు కదా సనాతన ధర్మం ప్రకారం. కాబట్టి వెంటనే మహిళా సంఘాన్ని రద్దు చేయాలి. అదేదైనా చేస్తారో కాబట్టి ఇవన్నీ అర్థం పడుతున్నాయి. ఆయన ఉద్దేశం నిన్న శ్రీగంధం సంబంధించి ఎర్రచందనం మాట్లాడి ఇట్లే ఉంటాయి. రెండు, సనాతన బోర్డు వెయ్యండి, ఎవరు వద్దన్నారు, దానికి పబ్లిక్ ఎందుకు మాట్లాడాలి? ప్రతిపక్షంలో ఉండి మాట్లాడితే యాక్సెప్టబుల్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మీరే ఉన్నారు, ఢిల్లీలో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒకరోజు క్యాబినెట్ అనుకుని సనాతన బోర్డు వేసేయండి, ఎవరు వద్దన్నారు, దానికి చర్చ ఎందుకు పెట్టాలి అంటున్నారు. చర్చ పెడుతున్నారంటే ఏమని అర్థం? కాబట్టి మీరు ఇంప్లిమెంటేషన్ చేసిన మీరు చర్చ పెట్టే ప్రతిపక్ష నాయకుడు కాదు. మొదట అంశం. నిన్న జరిగిన విషయంలో నేను ప్రస్తావించాల్సిన అంశం ఏంటంటే కొమ్మినేని గారు, బేసిక్గా తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవారి దర్శనం తర్వాత అత్యంత పవిత్రంగా భావించే శ్రీవారి లడ్డు ప్రసాదాలు. సుప్రీంకోర్టు కేటగిరీగా ఒకటి ఏం మాట్లాడింది? మా పరిధిలో విచారణ జరుగుతుంది కాబట్టి బాధ్యత గల వ్యక్తులు దీంట్లో స్పందించద్దని చెప్పింది. దాన్ని అందరూ పాటిస్తే మంచిది. ఎందుకంటే సుప్రీంకోర్టు తేల్చనివ్వండి, సిబిఐ విచారణ జరుగుతుంది, మంచి చెడ్డలు తేల్చని. సిబిఐ విచారణ కాదు కదా ఇది, పూర్తిగా సిబిఐ విచారణ కాదు కదా, మధ్యలో స్టేట్ వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అవుతున్నారు కదా, అది కదా సమస్య. అండర్ లీడర్షిప్ సిబిఐ డైరెక్టర్ పరిధిలో ఉంటుంది. కేంద్ర ఫుడ్ సేఫ్టీ అథారిటీ మెంబర్ ఉంటాడు, రాష్ట్ర మెంబర్ ఉంటాడు. ఫైనల్ గా వాళ్ళు కూడా తేల్చకూడదు. వాళ్ళు విచారణ చేసి సుప్రీంకోర్టుకి ఇచ్చిన తర్వాత సుప్రీంకోర్టు చెప్తుంది ఏ విషయం. సుప్రీంకోర్టు చెప్పేంత వరకు ఇది ఫైనల్ విషయం కాదు. మధ్యలో జరిగే విచారణలో వస్తున్న ప్రతి అంశాన్ని అడ్వాంటేజ్ గా తీసుకొని మాట్లాడడం అనేది ఎవరికి మంచిది కాదు. ఇది మొదటి అంశం. రెండోది, జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఈ విషయం వచ్చినప్పుడు ఒక చర్చ పెట్టాడు. మీకు గుర్తుంటే కేటగిరీగా తిరుమలకు సంబంధించి మంచి అడ్మినిస్ట్రేషన్ ఉంది, ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి మంచి అడ్మినిస్ట్రేషన్ ఉంది. ఇప్పుడు ధర్మారెడ్డి గారు ఏదైతే చెప్పారని వార్తలు వస్తుందో అంతకన్నా ఎఫెక్టివ్ గా చెప్పారు. మంచి ఎఫెక్ట్ అయిన అడ్మినిస్ట్రేషన్ ఉంది కాబట్టి ఎట్లాంటి తప్పులు జరగడానికి అవకాశం లేదు అంటూ 19 సార్లు కొమ్మినేని గారు 19 నుంచి 24 మధ్యలో ఈ అడల్టేషన్ జరిగినటువంటి నెయ్యి వచ్చి 19 సార్లు రిజెక్ట్ చేసి పంపించాము అంటే అర్థం ఏంటి? ఒక పటిష్టమైన వ్యవస్థ ఉంది కాబట్టి టీటీడీ నామ్స్ కు భిన్నంగా ఏదొచ్చినా రిజెక్ట్ చేసి పంపించేస్తుంటారు. రిజెక్ట్ చేసి పంపించడం అనేది టీటీడీ గొప్పతనం. వాళ్ళు తీసుకొచ్చిన వాళ్ళు తప్పు అవుతుంది. కాబట్టి 19 సార్లు, అంతకుముందు ఒక 15 సార్లు రిజెక్ట్ అయింది గత ప్రభుత్వంలో, అది మామూలు విషయం. కాబట్టి దీని మామూలు విషయాన్ని తీసుకొచ్చి దీని ముందుకు తీసుకొచ్చి మాట్లాడడం అనేది సరైనది కాదు. ఒకటి మనం అందరూ సంతోషించాలి కదా. ఇప్పుడు చర్చ ఏం జరుగుతుంది? కల్తీ జరిగిందా లేదా, నెయ్యి స్థానంలో ఏరే వాటిని వాడారా, డాల్డా అనే చర్చ నడుస్తుంది తప్ప ప్రారంభంలో జరిగింది ఏంది కొమ్మినేని గారు? వాడకూడని పదార్థాలు వాడారని. ఇప్పుడు అది లేదుగా, అంటే జరగలేదనేగా. అంతవరకు శ్రీవారి భక్తులు సంతోషించవచ్చు. కాబట్టి ఒక పార్ట్ ముగిసింది, రెండో పార్ట్ కూడా సిట్ విచారణ జరగనీయండి. ఇప్పుడు ధర్మారెడ్డి గారిని విచారించాలి. విచారించడం సహజం, విచారణ కూడా తప్పని కాదు. ఆ రోజు ఎవరైతే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లుగా ఉన్నారో అధికారులు విచారిస్తారు, విచారించనివ్వండి, వాళ్ళందరూ తేల్చుకోనివ్వండి. సుప్రీంకోర్టు
ఫైనల్ గా సుప్రీంకోర్టు చెప్పేంత వరకు దీనిపైన మాట్లాడకుండా ఉండడం మంచిది. అంటే నేను సజ్జల్ గారు కూడా చెబుతున్నారు, నేను సజ్జల్ గారు ఒక కామెంట్ చేశారు, ఇది కావాలని టార్గెట్ చేస్తున్నారు సుబ్బారెడ్డి గారి మీద. మరి అసలు మొన్న ఆగస్టులో కిందసారి ఆగస్టులో వచ్చిందన్నారు, ఆగస్టులో ఉన్నది మీ గవర్నమెంటే కదా అని ఆయన అడుగుతున్నారు. కుమ్మరెడ్డి గారు, ఈ అడల్టేషన్ జరిగిన నెయ్యి తీసుకున్నామా లేదా, తీసుకున్న దాన్ని వినియోగించామా లేదా ఇంపార్టెంట్. వినియోగాన్ని గురించి ఎవరు మాట్లాడలేదు. 19 సార్లు రిజెక్ట్ చేసినారు. రిజెక్ట్ అయితే మీన్స్ వినియోగించినట్టే కదా లెక్క. వినియోగించింది స్వచ్ఛమైన నెయ్యా కాదా? వినియోగం ఇక్కడ ప్రధానం. వినియోగించినప్పుడు సుప్రీంకోర్టు ఒక క్వశ్చన్ వేసింది, మీకు గుర్తుంటే, ఆ లడ్డూలు టెస్ట్ చేసినారా? ఇది న్యాయమైన ప్రశ్న. మీరు ఆరోపించేటప్పుడు ఆ నెయ్యి తీసుకున్నారా, ఆ నెయ్యితో ఉత్పత్తి లడ్డూలు టెస్ట్ చేసినారా? దీనికి ప్రశ్నకే సమాధానం లేదు. ఎవరు కంప్లైంట్ కూడా చేయలేదు కదా ఆ రోజుల్లో. లడ్డు బాగుంది బాగోలేదు. ఇప్పుడు ఇందాక మన మిత్రుడు నాగార్జున చెప్తున్నారు కదా, మేము 2014-19 మధ్య కూడా కల్తీ జరిగిందని చెప్పలేదు, ఇప్పుడు చెప్పట్లేదు, అప్పుడు జరగలేదు, ఇప్పుడు జరగలేదు, అప్పుడు రిజెక్ట్ అయినాయి, ఇప్పుడు రిజెక్ట్ అయినాయని ఆయన చెప్తున్నారు. అట్లాగే ఈ పాయింట్లో కల్తీ దగ్గరికి వచ్చేసారు, జంతు కొవ్వు దగ్గర నుంచి. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇంకెక్కడికి వెళ్తారు? ఇదంతా కూడా తిరుపతి పవిత్రతను చెడగొట్టడమా, తిరుమల పవిత్రతను చెడగొట్టడం కాదా? లడ్డూ మీద అనవసరమైన దుష్ప్రచారం చేయడం ద్వారా వీళ్ళు హిందూ మతాన్ని, సనాతన ధర్మాన్ని కాపాడుతున్నట్లా, చెడగొడుతున్నట్లా? కొమ్మిడి గారు, అడల్టేషన్ పాయింట్ దగ్గర స్టార్ట్ చేస్తే 500-600 మంది వైశాఖన బ్రాహ్మణులు ఉత్పత్తిలో పాల్గొంటారు, శ్రీవారి లడ్లు తయారీలో పాల్గొంటారు, 100 మంది దీంట్లో ఇన్వాల్వ్ అవుతారు. ఆషామాషిగా అడ్మినిస్ట్రేషన్ ఉండదు. కాబట్టి ఇంత పెద్ద వ్యవస్థల్లో మాల్ ప్రాక్టీస్ జరగడం అనేది ఇంపాసిబుల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది కూడా అదే, మేము మంచోలా వాళ్ళు మంచోలా కాదు, అడ్మినిస్ట్రేషన్ చాలా పట్టించింది ఉంది. కనీసం 1000 మంది ఇన్వాల్వ్ అవుతారు ఈ మొత్తం ఎపిసోడ్లో. ఇంతమంది కళ్ళు గప్పి వ్యవహారాలు నడపడం అనేది, అది పంపించి 1000 మందిలో కూడా అందరూ కూడా భక్తితో పాల్గొంటారు. ఈ రెండు ఉన్నాయి. ఒకటి ఎక్కువ మంది వ్యవస్థలు పాల్గొనడంతో పాటు భక్తి భావంగా ఉంటుంది, కాబట్టి తప్పులు చేయడానికి స్కోప్ లేదు. అదే అందరి నమ్మకం. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకునే సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలపై రానివ్వండి. ఇప్పటి వరకు ఒకటి పరిష్కారం అయిపోయింది. ఎవరైతే బాధపడ్డారో, నొచ్చుకున్నారో అది లేదని తేలిపోయింది కదా ప్రారంభంలో. ఈ ఎలిమెంట్ అప్పుడు ఇక అసలు ఈ ఇష్యూయే కాదు కదా. ఇంత విచారణ, ఈ కథ కమామిషి జరపటం, రోజు పేపర్లో చెడ రాయటం, రోజు తిరుపతి లడ్డు జరిగిందనేటువంటి ఒక అపప్రదని భక్తుల్లోకి నింపటం, ఏంది ఇదంతా కూడా? ఇది బాధ్యత కలిగిన, అనుభవం కలిగిన డాక్టర్ చేయాల్సిన పని, అనుభవం కలిగిన డాక్టర్ చేయాల్సిన పని అన్న సందేహం వస్తుంది కదా. కాదు కొమ్మినేని గారు, ఇప్పుడు మనకు జరగాల్సిన విచారణ కానీ చర్చ కాదు, కానీ చర్చ ఆంధ్రప్రదేశ్ లో విచారణ కానీ చర్చ ఎక్కువ జరుగుతుంది. మద్యం కేసులో కూడా అదే కదా, మద్యం కేసులో కూడా అదే కదా, విచారణ ఉండదు, చర్చలు ఎక్కువ నడుస్తుంటే అది దీని కాలం గడిపేస్తారో అర్థం కావట్లేదు. రైట్. జయప్రకాష్ గారు విజయవాడ నుంచి. జయప్రకాష్ గారు నమస్కారం, మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్. నేను నిన్నటి నుంచి సోషల్ మీడియా ట్విట్టర్ లో చూస్తున్నాను, ఇదేదో సుప్రీంకోర్టు అయితే తీర్పు ఇచ్చేసినట్టుగా ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు అది జస్ట్ ఇన్వెస్టిగేషన్, వాళ్ళు ఒక ఇచ్చారు, అది చార్జ్ షీట్ వేయలేదు, దానికి ట్రయల్ జరగలేదు. కాదు, జంతు కొవ్వు నుంచి కల్తీ నెయ్యి తీసుకొచ్చారు, మళ్ళీ నిన్న రసాయనాలు అన్నారు. రసాయనాలు అసలు సాధ్యం వద్దా? ఒకవేళ నిజంగా అయి ఉంటే రిజెక్ట్ అయి ఉంటుంది కదా, రిజెక్ట్ కాకుండా చేస్తే అప్పుడు చేసి ఉండొచ్చు, అదే రేటు ఇప్పుడు అదే రేట్లు అంట కదా సుమారుగా. మరి ఇవన్నీ ఎందుకు అనవసరంగా? అందరూ పవిత్రంగా, భక్తి ఉన్నా లేకపోయినా పవిత్రంగా ఆ లడ్డు చాలా విశిష్టతగా ఉంటుంది, అందరూ తినే దాని మీద ఈ రకమైన దుష్ప్రచారం చేయడం ఎంతవరకు సమంజసం అన్నదే ప్రశ్న. ఇప్పుడు వాళ్ళు దుష్ప్రచారం మొదలెట్టిన దగ్గర నుంచి ప్రతి ఆలయంలో రకరకాలుగా మరణాలు. ఇప్పుడు పరకామణి ఇష్యూ, ఇప్పుడు వాళ్ళు ఒకటే గోల్ ఏంటంటే, వాళ్ళు అప్పుడెప్పుడో పింక్ డైమండ్ గురించి ఇచ్చేశారు కాబట్టి వీళ్ళు దానికి ఇంకా అగ్రెసివ్ గా ఇప్పుడు పరకామణి ఇష్యూ అని ఇది అని, ఏదైనా లాజికల్ కన్క్లూజన్ జరిగితే కోర్టులో జరగాలి. కోర్టు వెర్డిక్ట్ వచ్చిన తర్వాత ఇక్కడ మీడియా ట్రయల్, మీడియాలో ఇదంతా చేసుకున్నా వర్కౌట్ అవ్వదు. ఇది డైవర్షన్ పాలిటిక్స్ తప్ప ఎందుకు పనికిరాదు. అది చాలా క్లియర్. అది థ్యాంక్ యూ. గోదావరి టు హైదరాబాద్, కొవ్వూరు తాళపూడి కేంద్రంగా ఇసుక అక్రమ రవాణా జరుగుతోందంట, దందా జరుగుతోందంట. అనుభవం కలిగిన డాక్టర్ గారు ఇవన్నీ చూసుకుంటే బాగుంటుంది. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై కోటి గళాల గర్జన. నేడు 175 నియోజకవర్గాల్లో కదం తొక్కనున్న విద్యార్థులు, తల్లిదండ్రులు, మేధావులు. చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ జగన్ ఉద్యమ కార్యాచరణ ప్రకటన. ప్రైవేటు వైద్య దంత వైద్య కళాశాలల ఫీజు ఖరారు పెంచారటండి గతంలో కంటే. ప్రైవేటు కాలేజీల్లో ఫీజులు పెరిగాయని వాళ్ళే రాశారు. నిందితునికి నష్టపరిహారం 10,000 చెల్లించండి. విజయవాడ సైబర్ క్రైమ్ స్టేషన్ ఎస్హెచ్ఓకి హైకోర్టు ఆదేశం. చట్టాన్ని తొంగలో దొక్కి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్న పోలీసులకు హైకోర్టు షాక్ ఇచ్చిందంటూ ఒక వార్త ఇచ్చి ఆ బాధితుడికి 10,000 కట్టమని చెప్పి
ఎస్ఐని ఆదేశించిందటండి. ఎస్ఐ. ఇక పోలీసులు ఎవరిని అరెస్ట్ చేసినా లిఖితపూర్వకంగా కారణం తెలపాల్సిందే, సుప్రీంకోర్టు సంచలన తీర్పు. అయినా కూడా ఏపీ పోలీసులు మాత్రం ఇవేమీ పట్టించుకోవట్లేదు. పైగా ఏకంగా తెలుగుదేశం వాళ్ళ మీదే కేసులు పెడుతున్నారు. వాళ్ళు ఎవరన్నా ఆ 7 కోట్లు మా దగ్గర తీసుకున్నాడు స్వామి అని వీడియోతో సహా చెప్తా ఉంటే వాళ్ళ మీదే కేసులు పెడుతున్నారు. పెద్ద పెద్ద ఆఫీసర్లు కూడా ఇందుకు రెడీగా ఉంటున్నారంట. సచివాలయాన్ని సరిదిద్దాలి, సమర్థ వినియోగంతోనే సరైన ఫలితాలంటూ తర్వాత జగన్ గారి గవర్నమెంట్ తెచ్చిన వ్యవస్థలో లోపాలు ఉన్నాయంటూ ఇప్పుడు మళ్ళీ వీళ్ళు అప్పుడే కొత్త బాణి అందుకుంది ఎల్లో మీడియా. అక్షర క్రమంలోనే కాదు అభివృద్ధిలోనూ ఏపీ ముందుండాలని చెప్పి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు అన్నారట. దాదాపు 47,000 బెల్ట్ షాపులని కనుగొన్నామని 2024 నుంచి ఇప్పటివరకని రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద ప్రభుత్వం తెలిపింది. వరి పండిస్తే క్యాన్సర్ తప్పదని మళ్ళీ ఆయన గాత్రం అందుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. అలాగే ఇంటికో పారిశ్రామికవేత్తను సాధ్యమే అని చెప్పి మళ్ళీ చంద్రబాబు గారు చెబుతున్నారు. మరి నాడు చీచి అన్నారంటే నేడు భలే భలే అంటున్నారండి. ఇప్పుడు రూపాయికే ఇచ్చేస్తున్నారు కదా భూములు, అందుకేమైనా ఎగబడుతున్నారో ఏం పాడో మరి. వీటన్నిటి మీద అలాగే లోకేష్ గారేమో పార్టీ క్యాడర్లో ఎందుకు అసంతృప్తి ఉందని అడుగుతున్నారట. వీటన్నిటి మీద చర్చలోకి వెళ్ళడానికి ముందు నాగార్జున గారు మెడికల్ కాలేజీలకు సంబంధించి ఇందాక మన పురుషోత్తం రెడ్డి గారు చెప్పారు కదా, ఈరోజు కార్యాచరణ ఏ రకంగా ఉంటుంది దాని మీద కూడా చెప్తే ఆ తర్వాత బ్రేక్ తీసుకుందాం. సో మెడికల్ కాలేజీకి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా చాలా కేటగారికల్గా క్లియర్ కట్గా ఒకటేటువంటి విషయాన్ని ప్రయత్నం చేశామండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు రాకముందు ఉన్నటువంటి మెడికల్ కాలేజీలు రఫ్లీ 6 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 17 మెడికల్ కాలేజీల కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. ఈరోజు చాలా స్పష్టంగా మనం చెప్తున్నాం సార్, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు, అటువైపు సైమిల్టేనియస్గా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యారు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినప్పుడు 6 మెడికల్ కాలేజీలు తెలంగాణలో ఉంటే ఈరోజు 26 మెడికల్ కాలేజీలు ఉన్నాయండి. సరే వాస్తవాలు ఎట్టున్నా, అక్కడ కేసీఆర్ గారికి రేవంత్ రెడ్డి గారికి గొడవలు ఎట్లా ఉన్నా, రేవంత్ రెడ్డి గారు అక్కడ రాజకీయాలు ఇన్ఫ్లుయెన్స్కుండా ఆయన కేసీఆర్ గారి హయాంలో అనుమతులు మంజూరు చేసినటువంటి వాటికి ఆయన కాస్త ఖర్చు పెట్టి ఒక 4 మెడికల్ కాలేజీలకి ఒక వారం 10 రోజుల క్రితం పర్మిషన్ తెచ్చుకున్నారు. ఈరోజు ఏం జరుగుతుందంటే సార్, చాలా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు తెచ్చి దాంట్లో 5 మెడికల్ కాలేజీలు అడ్మిషన్ అయ్యి పూర్తి చేసుకొని మరో 5 మెడికల్ కాలేజీలు సిద్ధంగా ఉన్నటువంటి సమయంలో చంద్రబాబు నాయుడు గారు వీటన్నిటిని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ద్వారా ప్రైవేట్ వ్యక్తులకి ఇద్దాం అనుకుంటున్నారు. సరే ఇది సార్ మేము ఇక్కడ అడుగుతున్నాం, దానికి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నటువంటి విధానం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు 8,000 కోట్ల రూపాయలు ఈ 17 మెడికల్ కాలేజీలు అవుతాయని చెప్పారు. దాంట్లో 3,000 కోట్ల రూపాయలే ఖర్చు పెట్టారు. మిగతా మెడికల్ కాలేజీలు అన్నీ పూర్తి అవ్వాలంటే 5,000 కోట్లు కావాలి. 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలంటే 10 ఏళ్ల పాటు టైం పడుతుంది. కాబట్టి మేము పీపీపీకి పద్ధతి ప్రకారం ఇవి ప్రైవేటు వ్యక్తులకు ఇస్తున్నాం అని చెప్పారు. నిజమే సార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి 10 సంవత్సరాల పాటు సమయం వెచ్చించేటువంటి సమయం మీకు లేకపోతే అమరావతి అనేటువంటి రాజధానికి 1,30,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి ఫైనాన్షియల్ ఫీజిబిలిటీ ఏంది? రైట్. ఇవన్నీ మనం మాట్లాడుకున్న దీన్ని కూడా రిస్క్ రావాలి కదా. కరెక్ట్. ఇవన్నీ మనం మాట్లాడుకుంటే నేను అడిగింది ఒక పాయింట్ ఏంటంటే ఈరోజు మీ పార్టీ ఎలా కార్యాచరణ సిద్ధమవుతోంది, రెస్పాన్స్ ఎలా ఉన్నదన్న దాని మీద సంక్షిప్తంగా మాట్లాడండి సార్. ఇప్పటికీ మేము 1 కోటి సంతకాల సేకరణ అనేది ఉద్యమంగా జరుగుతుంది. మళ్ళీ ఈరోజు ర్యాలీ నిర్వహిస్తున్నాం. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ 175 నియోజకవర్గాల్లో అక్కడ ఉన్నటువంటి కాంపిటేటివ్ అథారిటీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రభుత్వానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవ్వాల్సినటువంటి మెమరాండాన్ని మేము ఇవ్వగలుగుతాం. ఈ కాపీస్ను కూడా మేము తీసుకెళ్తాం. ఒక విధంగా లీగల్గా కూడా ఏ విధంగా చర్యలు తీసుకెళ్లాలో అనేటువంటి దానికి కూడా ముందుకెళ్తున్నాం. ఖచ్చితంగా 1 కోటి సంతకాలు తీసుకెళ్లి రాష్ట్రపతికి ఇస్తాం, ప్రధానమంత్రికి ఇస్తాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ ప్రజా వ్యతిరేక చర్యని ఎట్టి పరిస్థితుల్లోనూ చేయడానికి ముందుకు తీసుకొస్తాం. దాంతోపాటు ఇంకొకటి చెప్తాను సార్, లిస్ట్ పాయింట్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెడికల్ కాలేజీ ప్రైవేటు వ్యక్తులు తీసుకోవడానికి ఒక ప్రీ బిడ్డింగ్ ఇది జరిగింది సార్. ప్రీ బిడ్డింగ్ సంబంధించినటువంటి 5 సంస్థలు వచ్చినాయి సార్. ఈ 5 సంస్థలు వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మేము మెడికల్ కాలేజీలు కొంటామని 5 సంస్థలు వచ్చినాయి సార్. సరే నేను పేర్లు చెప్పను. 5 మెడికల్ కాలేజీలో 4 మెడికల్ కాలేజీలు ఒకటే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యవహారాలు సార్.
ఇంకో మిగతా ఐదో సంస్థ దుబాయ్కి సంబంధించినటువంటి సంస్థ. 5 మెడికల్ కాలేజీల్లో 4 మెడికల్ కాలేజీలు ఒకటే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి సంస్థలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మెడికల్ కాలేజీని పీపీపీ మోడల్లో ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేయాలని చంద్రబాబు నాయుడు గారు తీసుకురావడం అనేది ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ ఆహ్వానించదగ్గ చర్య కాదు. దీని మీద ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఉద్యమంగా ముందుకు తీసుకెళ్తాం. ఎవరైతే ప్రీ బిడ్డింగ్ వచ్చినటువంటి సంస్థలను కూడా రిక్వెస్ట్ చేయట్లేదు, హెచ్చరిస్తున్నాం. 100% మీరు కానీ ప్రీ బిడ్డింగ్లో పార్టిసిపేట్ చేసి ప్రభుత్వ ఆధ్వర్యంలో నడవాల్సినటువంటి సంస్థలని ప్రైవేట్ సంస్థలుగా మీరు కొనుక్కునేటువంటి కార్యక్రమం జరిగితే ఖచ్చితంగా మేము మీ కార్యక్రమాలను ఆపేటువంటి ప్రయత్నం చేస్తాం. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం జరిగినా సరే మిమ్మల్ని రద్దు చేస్తాం. మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఇటువంటి కొనుగోలు కార్యక్రమం చేయడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీకు సహకరించదు. ఖచ్చితంగా ప్రజా ఉద్యమం చేస్తామని మాత్రం చెప్పగలుగుతున్నాం. రైట్. ఇక బ్రేక్ తర్వాత అనుభవం కలిగిన డాక్టర్ గారికి వరి పండిస్తే క్యాన్సర్ తప్పదంటున్నారు, మళ్ళీ ఆర్థిక పరిస్థితి అంతుపట్టట్లేదు అంటున్నారు, మళ్ళీ ఇంటికో పారిశ్రామికవేత్తను తయారు చేస్తామంటున్నారు, అప్పుడు పరిశ్రమలు పోయినాయి అంటే ఇప్పుడు ఏదో వచ్చినాయంటే, ఇవన్నీ ఎందుకు ఇంత గందరగోళంగా మాట్లాడుతున్నారో మనం చర్చిద్దాం. పురుషోత్తమ రెడ్డి గారు చెప్పండి, అనుభవం కలిగిన డాక్టర్ గారుగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఇంత గందరగోళంగా మాట్లాడుతున్నారు? క్యాన్సర్ అని, ఆర్థిక పరిస్థితి బాగాలేదని, ఇంటికో పారిశ్రామికవేత్తని, మళ్ళీ అదే టైంలో ఉద్యోగాల కల్పనలో మాత్రం అట్టడుగున ఉందట గత 6 నెలల్లో. సో ఈ ఓవరాల్గా చంద్రబాబు గారి స్పీచ్ల్లో గందరగోళం ఉందా, లేదా నిజంగానే అనుభవం ఎక్కువైపోయి ఇబ్బంది పడుతున్నాడా, ఏంటి మీరేమనుకుంటున్నారు? కొమ్మినేని గారు, చంద్రబాబు నాయుడు గారు అనుభవం డాక్టరు, ఆ విషయంలో ఎవరికి ఏమి అనుమానాలు లేవు. ఆయన గందరగోళంలో లేరు, గందరగోళం పరచడానికి ప్రయత్నం చేస్తున్నారు నేను నాకు అర్థమైనంత మేరకు. ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణకు అన్నీ బాగున్నాయి రాష్ట్రంలో అని మా ప్రజలు ఏం కోరుకుంటారు? మీరు ఎన్నికల్లో ఇచ్చిన హామీ అమలు కావాలని కోరుకుంటారు. అది సహజమైన విషయం. కానీ దానికి ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కదా, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసే పరిస్థితులు లేరు. కాబట్టి మీరు ఊహిస్తున్నట్టుగా రాష్ట్రం బాగలేదు. దానికి కారణం ఎవరు? గత ప్రభుత్వం. అంటే ఎట్లా ఉందంటే, ఒక రాష్ట్రాన్ని ఒక 5 ఏళ్ళలో కంప్లీట్గా బాగు చేయడం కానీ, లేదా కంప్లీట్గా పాడు చేయడం, రెండు పాడు చేయడానికి కూడా కుదరదు. ఇది వ్యవస్థ, రాష్ట్రం అనేది. కాబట్టి గత 5 ఏళ్ళలో పాడైపోయింది, నేను ఇబ్బంది పడుతున్నాను, అర్థం చేసుకోండి. అంటే మీరు ఏదైతే మా మీద ఆశలు పెట్టుకున్నారో, ముఖ్యంగా ఎన్నికల హామీలు, వాటి మీద అంత ఆశలు పెట్టుకోవద్దని చెప్పే ప్రయత్నంలో భాగంగా గత ప్రభుత్వం మీద నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ మీకు తెలిసే కదా హామీలు ఇచ్చారని ప్రజలు అనుకుంటారు. అది వారు అనుకుంటే మంచిది. ఆ విషయం వారి దృష్టిలో ఉంది. అందువల్లనే చెప్పిందే పదే ఎవరైనా అనుకున్న పర్వాలేదని చెప్తానే ఉన్నారని అనిపిస్తుంది. రెండో అంశం, వరికి సంబంధించినంత వరకు చర్చ నడుస్తుంది ప్రపంచవ్యాప్తంగా. అంటే ఆరోగ్య సూత్రాలు, ఈ షుగరు లాంటివి వచ్చినప్పుడు వరి తగ్గించుకోండి, మీరు చెప్పండి దానికి క్యాన్సర్ వచ్చేస్తుంది, ఇట్లాంటి చర్చ ఎందుకు? రెండోది, ఇప్పుడు డిమాండ్ వచ్చినప్పుడు దాని గురించి మాట్లాడు. ఇప్పుడు మామూలుగా మొన్న వరదల్లో వ్యవసాయం పండించిన రైతులందరూ ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళకి ఇన్సూరెన్స్ చేయట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు 54 లక్షల మంది రైతులకు ఇన్సూరెన్స్ ఉంది. ఇప్పుడు 19 లక్షలు లోన్ తీసుకున్న వాళ్ళకి ఉంది. వాళ్ళందరూ రేపు నష్టపోతారు. అంటే ఇట్లాంటి చర్చ వచ్చినప్పుడు, ఈ చర్చ పెట్టినప్పుడు దీనికోసమే పెడుతున్నారనే చర్చ వస్తుంది. కాబట్టి వ్యవసాయానికి సంబంధించి. రెండోది, ప్రపంచం అంతా ఈరోజు నమ్ముతున్నారు. ఏంటి భయం? వాళ్ళు ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే రారు అనేది భయం ఉన్న, ఈ భయంతో గతంలో రాలేదు, ఇప్పుడు వస్తున్నారు మళ్ళీ అని. ఎంతకాలం ఉంటారు మీరు? ఇంకా 3.5 ఏళ్ళు. ఎవరు లైఫ్ లాంగ్ చీఫ్ మినిస్టర్ అయితే కాదు కదా, మళ్ళీ జగన్ గారు రావచ్చు, ఇంకొకరు రావచ్చు. అప్పుడు దానికి ఎవరు హామీ ఇచ్చేది? పారిశ్రామికవేత్తలు ఎప్పుడు కూడా భవిష్యత్తు కోసం హామీలు అడగరు. కొమ్మినేని గారు, ఈరోజు వాతావరణం బాగుందా లేదా, మేము అక్కడ పెట్టుబడులు పెడితే 4 రూపాయల ఆదాయం వస్తుందా లేదా, సస్టైన్ అవుతామా లేదా అనేది మాత్రమే ఆలోచిస్తారు. అంతే తప్ప ఈ ముఖ్యమంత్రి ఉంటే, ఆ ముఖ్యమంత్రి ఉంటే ఇట్లాంటి ఆలోచించరు. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమలు పెట్టడానికి కావాల్సిన సానుకూల పరిస్థితులు ఉన్నాయా లేదా ప్రభుత్వం ఆలోచించాలి. నేను భవిష్యత్తు గ్యారంటీ ఇస్తా, వాళ్ళది మీరు గ్యారంటీ ఇవ్వమని. వాళ్ళ భవిష్యత్తు పారిశ్రామికవేత్తలు కోరుకుంటారని జగన్ నుంచి గ్యారంటీ కాదు, మీ నుంచి గ్యారంటీ. మీరు ఏం చేస్తారు, ఎట్లాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తారు, ఎలా అడ్మినిస్ట్రేషన్ చేస్తారు, మీ నుంచి గ్యారంటీ కోరితే నా నుంచి గ్యారంటీ కానీ నేను వచ్చి ఆయన గురించి గ్యారంటీ ఇస్తానంటే లాభమే ఉంది. జగన్ గారి నుంచి మీరు గ్యారంటీ ఇవ్వలేరు, అది అయ్యే పని కాదు. అదే వాళ్ళు చూసుకుంటారు. కాబట్టి భవిష్యత్తులో ఉండడం, 47 గురించి మాట్లాడు ఇవన్నీ చూసినప్పుడు ఏమవుతుందంటే, చంద్రబాబు నాయుడు ఈ రోజున్న తన పైన ఏదైతే ప్రజలు ఆశలు పెట్టుకున్నారో దాన్ని నెరవేర్చలేనటువంటి ఒక పరిస్థితుల్లో దానికి కొన్ని రీజన్లు ఉన్నాయి. ఇప్పుడు ఎన్నికల హామీలన్నీ అమలు చేయడం సాధ్యం కూడా కాదు. ఈ విషయం ఎవరు చెప్పారు? జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. 60,000 కోట్ల రూపాయల పైన మనం ఎన్నికల హామీ ఇవ్వలేము, నాకన్నా మించి పేదల పట్ల సాట్కానరు ఉండేవారు లేరు, ఉంటే నేనే ఇచ్చేవాడిని, అన్ని ఆలోచిస్తే 60-70 వేల కోట్ల పైన సంవత్సరానికి ఇవ్వలేము, కాబట్టే నేను ఇవ్వలేకపోతున్నాను అంటూ 1,60,000 కోట్ల రూపాయల హామీలు ఇచ్చిన ప్రభుత్వం మాటను నమ్మద్దని చెప్పాడు ఆ రోజు. అంటే అర్థం సాధ్యం కాదని. మీరు సాధ్యం కాదని తెలిసి కూడా హామీలు ఇవ్వడం అనేది తప్పు.
కాబట్టి రాజకీయ కోణంలో మీరు అంటే అనుభవం కలిగిన డాక్టర్ గారు బాగా చక్కగా అబద్ధాలు చెప్పగలిగితే అనుభవం లేని డాక్టర్ అని చెప్తున్నటువంటి జగన్ గారు అచ్చంగా నిజాలే చెప్పారా? అంటే అనుభవం లేక జగన్ గారు ప్రాక్టికల్ గా ఉండాలని కుమ్మయ్య గారు చూడండి, కొన్ని సందర్భాల్లో ఒక జర్మన్ తత్వవేత్త ఒక మాట అంటాడు కుమ్మయ్య గారు, సత్యం కొన్ని సందర్భాల్లో ఉరికంబాలు ఎక్కచ్చు, సత్యం కొన్ని సందర్భాల్లో ఉరికంబం ఎక్కచ్చు, అసత్యం అధికారాన్ని చేజిక్కించుకోవచ్చు, కానీ ఎప్పటికైనా సత్యం నిలుస్తుంది, గెలుస్తుంది. నేను సత్యం వైపు ఉన్నానా లేనది నా ఆత్మరాత్మకు మాత్రమే తెలుసు అంటాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ సూత్రాన్ని పాటించాడు. నేను సత్యం వైపు ఉన్నానా లేదా అని అనుకున్నాడు. కొన్ని సందర్భాల్లో సక్సెస్ కాకపోవచ్చు. ఇప్పుడు చూడండి, మెడికల్ కాలేజీల గురించి 17 మెడికల్ కాలేజ్ ఊరు ఆడా చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రోజు ఎవరికైనా అర్థమైందా? ఈ రోజు ప్రైవేటీకరణ అనగానే అర్థం అవుతాం. రివర్స్ అంటే సింపుల్ లాజిక్. అనుభవం కలిగిన డాక్టర్ కి అంటే మీరు చెప్పిన దాని ప్రకారం అనుభవం కలిగిన డాక్టర్ కి నిజాయితీ నిపుణత కలిగిన డాక్టర్ కి మధ్య ఉన్న తేడా అనమాట. కొంత సమయం పడుతుంది, ప్రజలు అర్థం చేసుకోండి. ఆ సమయంలో ఈ 5 ఏళ్ళు కావచ్చు. రైట్. కానీ దీన్ని భయపడాల్సిన అవసరం లేదు. చరిత్ర నిలవాల్సింది ఏంటి? సత్యమే కదా. కాబట్టి ఓటమిని చూసి జగన్ గారు ఆ రోజు తప్పు చేశాడు, ఒప్పు చేయని అనుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి ఖచ్చితంగా ఆ రోజు ప్రభుత్వం ఇచ్చిన హామీలు, ఈ రోజు ప్రభుత్వం ఆ రోజు ఇచ్చిన హామీలు ఆచరణ సాధ్యం కాదు. దాన్ని నిజాయితీగా చెప్తే కొంతమంది మీలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళు హర్షిస్తాం, పోనీ జరిగింది జరిగిపోయిందని. కానీ అది కూడా లేకుండా మీరు చెప్తే ఎవరు అర్థం చేసుకో, ప్రజలు ఒప్పుకోరు. అబద్ధాలతో బయటపడాలని చూస్తున్న తాపత్రయం అర్థమైపోతుంది కదా. అనుభవంతో ప్రజల్లో నిజాయితీ పెంచాల్సింది పోయి అబద్ధాలనే ప్రచారం చేయడం ద్వారా ఆయనకి అప్రతిష్ట కదా. మన కొమ్మినేని గారు బొగ్గన రాజేంద్ర అంటే అద్భుతమైన ఒక విషయం చెప్పాడు. కృతజ్ఞతకు ఆశకు మధ్య పోటీ జరిగితే ఆశే గెలుస్తుంది అన్నాడు. అది 2024 ఎన్నికలు ఆశే గెలిచింది. కానీ చంద్రబాబు గారు గుర్తించాల్సింది, మళ్ళీ ఆశే మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. ఆ రోజు ఏ ఆశతో గెలిపించారు, ఎట్లయినా చేస్తాలే అనుకున్నారు. ఇప్పుడు అదే ఆశ మళ్ళీ ముందుకు వస్తా ఉంది, ఏమని చెయ్యి అంటున్నారు. ఆశ గెలిచే రోజుల్లో మీరు కృతజ్ఞత గురించి ఆలోచిస్తే కుదరదు. నాగార్జున గారు సార్, చంద్రబాబు నాయుడు గారు వరి రైతు గురించి, క్యాన్సర్ గురించి, ఫెర్టిలైజర్స్ గురించి దీని అంతటికి మాట్లాడడానికి కారణం ఏంటంటే సార్, చంద్రబాబు నాయుడు గారికి మొదటి నుంచి వ్యవసాయం పైన పెద్దగా ఆలోచన లేదు సార్. సరే, ఆయన ఓడిపోవడానికి కారణం తను వ్యవసాయానికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వకపోవడం అనేది కూడా ఆయన గ్రహించి ఎట్లా కొట్లా అబద్ధాలు చెప్పాలి. ఎందుకంటే తన ఇండస్ట్రీ తను మొదటి నుంచి రైతులకు వ్యతిరేకం, ప్రభుత్వ ఉద్యోగాలకు వ్యతిరేకం. కానీ ఏదో అబద్ధాలు చెప్తున్నాడు, కానీ తన ఒరిజినల్ క్యారెక్టర్కి వస్తున్నాడు. ఇప్పుడు ఏంటి, ఈ మధ్య ఫర్టిలైజర్స్ ఇవ్వలేకపోతున్నారు, ఎరువులు ఇవ్వలేకపోతున్నారు. ఎందుకు ఎరువులకి ఇవ్వాలి, డిమాండ్కి తగ్గట్టు ఎరువులు ఇవ్వాలి అని అంటే ఎరువుల సబ్సిడీ భరాయించాల్సి వస్తుంది. ఎరువుల సబ్సిడీ భరాయించకుండా అసలు ఎరువులనే ఆపేసేస్తే, తద్వారా వ్యవసాయం కూడా పక్కకి వెళ్ళిపోతే రైతులకు ఇబ్బందులు పడినా కూడా పర్లేదు, మనకు ఆ సబ్సిడీ ఇవ్వలేకుండా సరిపోతుంది కదా అని ఉద్దేశం. సరే, ఊరికే చెప్పట్లేదు సార్, ఇది చంద్రబాబు నాయుడు గారి మనసులో మాట పుస్తకం. మీరు చాలాసార్లు చూసుంటారు. మా జనరేషన్కి తెలియదు కాబట్టి కొంచెం వారికి కూడా చెప్పాలి. పాప ఆయన కోసం చదువుకున్న ఈయన ఐడియాలజీ తెలుసుకోవాలని. అన్ని దేశాలు వ్యవసాయంతోనే ప్రారంభించాయి. పేజీ నెంబర్ 231. అన్ని దేశాలు వ్యవసాయంతోనే ప్రారంభించాయి, కానీ ఇతర రంగాల్లో అభివృద్ధి ప్రయత్నాలు చేస్తున్నాయి. మరో మార్గం లేదు. వ్యవసాయం సంపూర్ణ ఉద్యోగితను ఇవ్వలేదు, సంపదను సృష్టించలేదు అని చంద్రబాబు నాయుడు గారి యొక్క ఒపీనియన్ వ్యవసాయం గురించి. అంటే పండించే రైతుకి తిండికి కూడా సంపద, ఉద్యమం ఇయే చూసేటువంటిది. ఉచిత విద్యుత్ గురించి కూడా ఆయన ఏమన్నారంటే, ఉచిత విద్యుత్ ఎన్నికల్లో లాభాలు తేవడం లేదు, పైగా నష్టదాయకం. ఉచితంగా విద్యుత్ ఇస్తామని వాగ్దానం చేసి అకాలీలు 1999 పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి పాలై ఈ విషయం తెలుసుకున్నారు. ఇదే సంవత్సరం అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వస్తే ఉచిత విద్యుత్ ఇస్తామని కాంగ్రెస్ పార్టీ వాగ్దానం చేసింది. నా పార్టీ అటువంటి వాగ్దానం చేయలేదు అని చెప్పి మళ్ళీ అధికారం కోసం ఉచిత విద్యుత్తే ఇవ్వాలని డిసైడ్ చేసేటువంటి వ్యక్తి. ఇది చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో ఉండి రైతుల పట్ల ఉండేటువంటి ఉద్యమం. ఆయన రాసిన పుస్తకమే. సరే, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఒక ఆశ్చర్యకరమైన విషయం సార్. ఇదే ఈరోజు చెబుతున్నా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి లెక్క ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతులకి రైతు భరోసా డబ్బులు ఇవ్వాలి. మేలో డబ్బులు ఇవ్వాలి, అక్టోబర్లో డబ్బులు ఇవ్వాలి, జనవరిలో డబ్బులు ఇవ్వాలి. 2004, 2024, 2025 సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత ఆ సంవత్సరం డబ్బులు ఇవ్వాలి సార్ రైతులకి.
ఎప్పుడెప్పుడు డబ్బులు ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఇది హెడ్ ఆఫ్ అకౌంట్లో 4,305 కోట్ల రూపాయలు డబ్బులు జగన్మోహన్ రెడ్డి గారు హెడ్ ఆఫ్ ది అకౌంట్లో ఆల్రెడీ పెట్టి ఉంచారు. ఇది దానికి సంబంధించిన కాపీ. ఈ పెట్టుంచిన డబ్బులు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ఈ 5,000 కోట్ల రూపాయల డబ్బుల్ని రైతులకి ఇవ్వాలనే ఉద్దేశంతో ఢిల్లీరావు గారు డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ ఆయన ప్రభుత్వానికి ఒక లెటర్ రాశారు ఆగస్టు 8, 2024. ఈ లెటర్ రిజెక్ట్ చేశారు చంద్రబాబు నాయుడు గారు. తర్వాత 27 ఆగస్టు 2024 మళ్ళీ అదే ఢిల్లీరావు గారు ఐఏఎస్ మళ్ళీ లెటర్ రాశారు, సార్ డబ్బులు మురిగిపోతున్నాయి, తొందరగా మీరు రిలీజ్ చేయండి అని. తర్వాత మళ్ళీ ఇదే ఢిల్లీరావు గారు సెప్టెంబర్ 2024 మళ్ళీ లెటర్ రాశారు ప్రభుత్వానికి, సార్ డబ్బులు మురిగిపోతున్నాయి, అకౌంట్లో డబ్బులు ఉన్నాయి, మీరు ఓకే చెప్తే మేము డబ్బులు రిలీజ్ చేస్తాం రైతులకని. తర్వాత మళ్ళీ మార్చి 2025 అంటే 2025 ఆర్థిక సంవత్సరం ఎండ్ అయిపోతుంది, అప్పుడు కూడా మళ్ళీ ఢిల్లీరావు గారు మళ్ళీ లెటర్ రాశారు, సార్ దయచేసి అర్థం చేసుకోండి మళ్ళీ జరుగుతుందని. అంతకుముందు మళ్ళీ ఆగస్టు 2024 మళ్ళీ లెటర్ రాశారు. 1, 2, 3, 4, 5 సార్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారు అకౌంట్లో పెట్టిపోయినటువంటి 5,000 కోట్ల రూపాయలని రిలీజ్ చేయమని హెడ్ ఆఫ్ ద అకౌంట్స్తో సహా ఓకే టైం అయిపోతుంది కానీ పెట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు లెటర్ రాస్తే చంద్రబాబు నాయుడు గారు 5,000 కోట్ల రూపాయలని అదే విధంగా మురిగించి దాన్ని కాజేశాడే కానీ రైతులకి 5,000 కోట్ల రూపాయలు ఇవ్వాలి అనే విషయం చేయలే. కారణం ఏంటంటే ఈ డబ్బులు ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారికి పేరు వచ్చింది అని చెప్పి రైతులకు రావాల్సినటువంటి 5,000 కోట్ల రూపాయలని కూడా ఆపేసినటువంటి వ్యక్తిత్వం చంద్రబాబు నాయుడు గారికి ఉందండి. ఇక చంద్రబాబు నాయుడు గారి గురించి మనం ఏం మాట్లాడతాం? కాబట్టి ఇటువంటిది జరిగిన తర్వాత కూడా డాక్టర్ కాబట్టి ఇది ఇచ్చింది ఆయన రివ్యూ. అనుభవం కలిగిన డాక్టర్ కాబట్టి ఆయన ఆపేశారేమో అట్లయితే. రైట్. అనుభవానికి నైపుణ్యానికి మధ్య ఉన్న తేడాని ప్రజలు అర్థం చేసుకోవాలి. జగన్ గారు నైపుణ్యంగా చేస్తే ఈ అనుభవం పేరుతో కథ నడుపుతున్నారు అనుకోవాలి. ఫైనల్గా ఒక మాటలో చెప్పండి పురుషోత్తం రెడ్డి గారు, టీడీపీ క్యాడర్లో అసంతృప్తి ఉందని లోకేష్ గారు అంటున్నారంట, మీరు కూడా ఒప్పుకుంటారా? అనివార్యంగా అసంతృప్తి ఉంది. దానికి ఒక కారణం ఆ పార్టీలో మార్చిన పరిస్థితి, ఎమ్మెల్యేలకి ఆధిపత్యం, రెండు పార్టీలు అదనంగా చేరినాయి కాబట్టి వాళ్ళకి అసంతృప్తి అనివార్యం. దాన్ని పట్టించుకునే పరిస్థితిలో కూడా పార్టీ లేదనే దాన్ని బట్టి జరుగుతున్న పరిణామాలు బట్టి అర్థమవుతుంది. రైట్. పురుషోత్తం రెడ్డి గారు, నాగార్జున యాదవ్ గారు పలువురు మాట్లాడారు. అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి చర్చా కార్యక్రమం. నమస్కారం.